నమస్తే. తొలి పలుకులు బై ఎన్వి రఘురామ్ గారు, అంతర్జాతీయ సంయోజకుడు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ, బెంగళూరు. సనాతనమైన భారతీయ సంస్కృతి నుండి వివిధములైన భౌతిక విజ్ఞాన శాస్త్రములు ప్రతిపాదించబడినవి. ఆధునిక శాస్త్రంలో చెప్పినటువంటివి చాలా విషయాలు లోతుగా పరీక్షిస్తే చాలా కాలం క్రితమే మన సంస్కృతిలో చెప్పబడినవి. ముఖ్యంగా రసాయన శాస్త్రము, లోహశాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ విజ్ఞానం మొదలైనవి చాలా విషయంగా మన పూర్వీకులు వేల సంవత్సరాల వెనుకనే చెప్పినారు. ఆయుర్వేదము, వాస్తు, శస్త్రచికిత్స లాంటి విషయాలు ఇప్పటికీ చాలా వార్తలో ఉన్నది. అయితే అన్ని శాస్త్రాలు ఆధునిక వైజ్ఞానిక యుగంలో కూడా ఎన్నో పరిశోధనలు చేసి వాటిని కనుగొన్నారు. దానితో జనసామాన్యంలో వచ్చిన అభిప్రాయం ప్రకారం ఇవన్నీ మోడర్న్ సైన్స్ నుండి వచ్చిన సత్యాలని. అయితే వీటి మధ్య మన సంస్కృతి మనకిచ్చిన ముఖ్యమైన శాస్త్రము యోగ శాస్త్రం. అది మాత్రం ఇంతవరకు పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి కాలేదు. అయినా కొన్ని స్థానాల్లో ఈ యోగ విద్య కూడా మా పూర్వీకులు చెప్పారని, దానిని ఈ మధ్య క్రిస్టియన్ యోగా అని కొందరు పలుకుబడిలోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఈ శాస్త్రం వెనుక ఉన్న డీప్ ఫిలాసఫీ మన శాస్త్రంలో మాత్రమే దొరుకుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన సంస్కృతిలో పరిచయమైనటువంటి దానితో పాటు ఆధునిక శాస్త్రంలో నిష్ణాతులైన ఎంతోమంది నిపుణులు మన శాస్త్ర విషయాలు ప్రజలకు తగు విధంగా అందజేయడం, ఇటు మన సంస్కృతి గౌరవాన్ని కాపాడటమే కాకుండా ఈ సత్యముల ఆధారంగా ఆధునిక శాస్త్రానికి కూడా ఒక కొత్త మార్గదర్శనం ఇచ్చి ఎన్నో విధములుగా సహకరిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు ప్రపంచంలో చాలా భాగములలో జరుగుతున్నందువలన దీని నుండి మన సంస్కృతి యొక్క విలువ, గొప్పతనం ప్రపంచం గుర్తించడే కాకుండా ప్రజలకు ఉపయోగకరమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రయత్నంలో యోగా విషయానికి వచ్చినప్పుడు స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థానం, బెంగళూరు వారి ప్రయత్నం అపారమైనటువంటిది. గత 25 సంవత్సరంలో యోగా మరియు యోగా చికిత్స గురించి ప్రపంచ స్థాయిలో వైజ్ఞానిక జగత్తులో గుర్తింపు మాన్యత ఇచ్చినటువంటి అమోఘమైన సేవ చరిత్రలోనే మకుటాయమానమై నిలిచినది. విశ్వమంతటిలో యోగ సంశోధన పరముగా పట్టుదలతో అహర్నిశలు ఈ సంస్థలో జరుగుతున్న కృషి మరియు ప్రామాణికతలు ఈ సంస్థ ప్రాణప్రదమైనది. భావితరాల ప్రజలు కూడా దీనిని జ్ఞాపకం చేసుకుంటారు. వేలాది ప్రజలు ఇక్కడికి వచ్చి యోగా థెరపీ ద్వారా ప్రయోజనం పొందారు. వేలాది మంది యోగా అధ్యాపకులుగా ఇక్కడ శిక్షణ పొందారు. దీనిని గమనించి భారత ప్రభుత్వం దీనిని విశ్వవిద్యాలయంగా గుర్తించినది. ఎస్ వ్యాస యూనివర్సిటీ, వేర్ ఫ్రమ్ ఐ గాట్ యోగా యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్. ముఖ్యంగా డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ నాగరత్న మరియు వారి సహచరగణము ఈ విషయాలను ప్రజలకు అందించే ప్రయత్నంలో భాగంగా అనేక గ్రంథాలు, క్యాసెట్స్, సీడీలను రూపొందించడంలో చాలా కృషి చేసినారు. వివేకానంద యోగా థెరపీ ఇన్స్టిట్యూట్, హిందూపురం వారు దీనిని తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండడం కొరకు వీటిని చక్కగా తెలుగు భాషలో అందించడంలో చాలా ముఖ్యమైన సేవ చేస్తున్నారు. ఈ ఘనత హిందూపురం వాసులకు చేరుతుంది. ఇది చాలా గర్వించవలసిన విషయము. తెలుగు దీని ఫలితమైనటువంటి గ్రంథము సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర యోగా చికిత్స అత్యంత ప్రఖ్యాతి గడించిన పుస్తకమైనది. దాని ఫలితం ఇంత త్వరగా ఈ పుస్తకం యొక్క 2వ ముద్రణ తీసుకోవాల్సిన బాధ్యత కలిగింది. ఈ 2వ ముద్రణలో ఈ పుస్తకం మనకు అవసరమైన ఇంప్రూవ్మెంట్ సాధ్యమవుతుందో దానిని పరిశీలించి అమలు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి స్ఫూర్తి, మార్గదర్శనం ఇచ్చినటువంటి ఈ సంస్కృతిలో వచ్చినటువంటి ఆచార్యులందరూ ఆదిశంకర భగవత్పాదులు, యోగ మహర్షి పతంజలి, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస, శారదామాత వీరందరూ వివేకానంద యోగ థెరపీ ఇన్స్టిట్యూట్ హిందూపురంను మరీ ఆస్వాదించవలసిందిగా కాలకాలం ఈ సేవ ఇదే విధంగా నడిపించడానికి కావలసినటువంటి శక్తి ఇవ్వవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. రఘురామ్ గారు, ఎన్వి రఘురామ్, అంతర్జాతీయ సంయోజకుడు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ, బెంగళూరు. ఇక్కడేనండి నేను 1 year కోర్స్ చేసింది. యోగా నేర్చుకున్న అక్కడే చక్కటి మాటలు ఉన్నాయి కాబట్టి ఈ తొలి పలుకులు ఈ ముగ్గురికి కూడా వినిపించాను. మీరు కూడా ఆనందించాలనుకుంటాను.